నాగలితో దున్నితేనే నేల పుష్పించి పరిమళిస్తుంది. పుస్తకాల దుమ్ము దులిపితేనే జ్ఞానం ప్రకాశిస్తుంది. ముళ్ళున్న చెట్టైనా చల్లని నీడనే ధరణికి అందిస్తుంది. వేలం పాటలోనే అమ్మే వస్తువు విలువ తెలుస్తుంది. వెలవెలబోవు వదనం పందెంలో పతకం గెలవకుంటే, విలవిలలాడు శరీరం తుమ్మ ముళ్ళు గుచ్చుకుంటే, గలగల పారు కృష్ణమ్మ నిండుగా వర్షాలు కురుస్తుంటే, కలకలలాడు అమ్మ ముఖం తప్పులను ఒప్పేసుకుంటే, పిడికిలి బిగించి పట్టుతో పోరితేనే ఓటమి నోడించేది. పాచికలు ఉడుపుగా విసిరి ఆడితేనే పందెం గెలిచేది. అక్షరాల మొగ్గలను అల్లితేనే కవిత్వంగా విరబూసేది. బాణాన్ని గురిచూసి సంధిస్తేనే లక్ష్యాన్ని ఛేదించేది. బాధలకు లొంగితే బ్రతుకు కన్నీటితో తడిసేను హమేషా. అమ్మ చెప్పిన మాటలు ఇచ్చును బ్రతకగలనన్న భరోసా. ఒత్తిడిని మిరింగి పట్టుదలతో ఓటమిపై గెలవడమే తమాషా. మసి అంటని మల్లెపువ్వులా నవ్వే పసివయసే బాదుషా. కడుపు గూడులో కలవరపెట్టే ఆకలి, తీరదు గొడ్డులా ఎంత చేసినా చాకిరి. ధగధగా మెరిసేటి పిసినారి లోగిలి, ముద్ద పెట్టని కాలి ఇస్తరి వాడి వాకిలి. చిత్తడిని చికాకును తొలగించే ఇంటి చిత్తాన్ని చూడు. ఒత్తిడిని విసుగును చిదిమేసే ఆవిడ సహనం చూడు. మత్తడి దుంకే కోపాన్ని చల్లార్చే ఆమె నవ్వును చూడు. బాధల్ని మోసే వెలకట్టలేని ఇల్లాలి బాధ్యతను చూడు. చెట్ల స్నేహబంధాల సమాధులేనా దేశం ముందడుగు. కాంక్రీటు కుంపట్ల వేడితో రగిలే ధరణి కడుపు నడుగు. తారు రోడ్ల క్రింద నలిగే మట్టి రేణువుల భుజాల నడుగు. ప్లాస్టిక్కు రసాయనాలతో ఊపిరాడని గాలి తిత్తులనడుగు. పిడకల్లో దాగిన కెలరీలని సూత్రీకరించని శాస్త్రాల, యాపిల్ పండు గురుత్వాకర్షణ కొరవడిన మట్టి చేతుల, కలలు కనడమే మర్చిపోయిన నిద్రమాత్రల కన్నుల, వాస్తవాల్ని అద్దంలా వెల్లడించుటే కదా కవి కలంకల. చీకటి ఆవులిస్తూ కళ్ళు మూసి నిద్దురపోయింది. చుక్కలన్నీ వెలుతురు ఖడ్గానికి బలి అయ్యాయి. చంద్రుడు చెలియవేటలో అలసి నీరసపడ్డాడు. శ్రమజీవులు ఆకల్ని చంపే ఆయుధాల్ని పట్టారు. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.